హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. మండే ఈవినింగ్ లాగండి. డ్యూటీ నుంచి వచ్చి కొంచెం టిఫిన్ చేసుకొని బియ్యం ఒక ఉప్మా చేద్దామని ప్రిపేర్ అవుతున్నాను. చేసి పిల్లలు బయటికి తీసుకెళ్ళమని అడిగారండి, అందుకని సెకండ్ షో టికెట్ చేశారు. డ్యూటీ నుంచి వచ్చాక వెళ్దామని నైట్ షో ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం మార్నింగ్ చేసిన రైస్ కర్రీస్ ఉన్నాయి, పిల్లలు తినేసారు. నేను మా హస్బెండ్కి మండే కదా ఉప్మా చేస్తున్నాను. మా సినిమాకి వెళ్తున్నాను. అప్పుడప్పుడు బయట కూడా తిప్పాలి కదా పిల్లల్ని, అందుకని అయితే సండే తీసుకెళ్ళమన్నారు. కానీ పెద్ద బాబుకి హోంవర్క్స్ అవి ఎక్కువ ఉన్నాయి అన్నాడు, అందుకని వెళ్దామని మళ్ళీ ఆగిపోయాము. ఇంక ఈరోజు మా హస్బెండ్కి ఎలాగా ఆఫ్ కదండి, అందువల్ల ఇంకా నైట్ షో సెకండ్ షోకి వెళ్తాము. మళ్ళీ నాకు లీవ్ లేదు మార్నింగ్, అందుకని ఇద్దరు కలిసి సెకండ్ షోకి తీసుకెళ్దామని ప్రిపేర్ అయ్యాం. ఫాస్ట్గా రెడీ అవుతున్నాను. కొంచెం పప్పు, ఇడ్లీ పప్పు నానబెట్టే ఆడిందని మమ్మీ, కొద్దిగా కలిపేసుకొని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. హడావుడ పని అండి. కొంచెం నూకేసాక సిమ్లో పెట్టుకుంటే ఒక 5 minutesకి అట్లాగా పొడిగా వస్తుంది. ఈ రోజుల్లో తల్లిదండ్రుల మీద పిల్లలకి, పిల్లల మీద తల్లిదండ్రులకి కూడా బంధాలు, ఆప్యాయతలు చాలా తగ్గిపోతున్నాయండి. ఎందుకంటే నేచర్ అలా ఉంటుంది. పెద్దలు చెప్పిన మాటలు పిల్లలు వినట్లేదు, పిల్లలు చెప్పిన మాటలు పెద్దలు అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి వాళ్ళకి అనుకువగా ఉండడం మంచిదని వాళ్ళ కోరింది కూడా అప్పుడప్పుడు తినాలి. సినిమా హాల్లో అలా సెల్ఫీలు తీసుకున్నామండి. చీకటిగా ఉండడం వల్ల మూవీ మొదలైంది. హాయ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ రమశ్రీ గౌరి 363 ప్లీజ్.